ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి రావడానికి దోహదం చేసిన సూపర్ 6 పథకాలలో ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీసీ, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలన్నర రోజులు గడిచిపోయాయి. అయినప్పటికీ ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కావట్లేదు. ఆ మాటకొస్తే ఇప్పటి వరకు సూపర్ 6లో అమలు చేసిన హామీలు రెండే. అది సామాజిక భద్రత కింద పింఛన్ల మొత్తం పెంపు, ఇంకా అన్నా క్యాంటీన్ల ఏర్పాటు. గతంలో 3,000 రూపాయలు ఉన్న ఆ పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సర్కార్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన అన్నా క్యాంటీన్లను ఇటీవలే ప్రారంభించింది. ఇక మిగిలిన హామీలు కానీ, చేసిన సంతకాలు కానీ ఇప్పటి వరకు ఎలాంటి గ్యారంటీ లేకపోయింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీసీ, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన మహాశక్తి పథకం అయితే అమలు చేసి ఊసే లేదు. మహిళలకు ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీకి మాటే ఎత్తట్లేదు. ఉచిత ఇసుక అంటూ ప్రకటించినప్పటికీ టన్నుకు 1,400 రూపాయల మొత్తాన్ని వసూలు చేస్తుంది ప్రభుత్వం. ఈ పరిస్థితిలో చంద్రబాబు నేడు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై నేడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో పొందుపరిచిన అంశాల గురించి చంద్రబాబు ఆరా తీయనున్నారు.